హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము ఎర్నం తల్లి పండగ చేసుకున్నామండి. ఫస్ట్ అయితే ఇంటి దగ్గర బయలుదేరి గుడికి వెళ్ళిపోయాము. గుడికి వెళ్ళిన వెంటనే మేకకి పసుపు రాసి బొట్టు పెట్టి మెడలో పూలదండ వేసి అమ్మవారి సారే, ఓరం ఇంకా మేక వీటితో 3 ప్రదక్షిణాలు చేశాము అమ్మవారి గుడి చుట్టూ. 3 ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత మేకని ఇలా అమ్మవారికి మొక్కుకొని బలికి ఇంకా వెంటనే మేకని బలికైతే ఇచ్చేసాము. మేకని ఇక్కడ బలికి ఇవ్వడానికి 1500. ఇంకా టోటల్ మొత్తం మనకి మటన్ మొత్తం చేసి ఇచ్చేస్తారు, దానికి 1500. ఇంక మేకని ఇచ్చేసి వచ్చిన వెంటనే అమ్మవారికి ఓరం అయితే పెట్టేశాము. ఓరం పెట్టిన తర్వాత మా చింతల్లి గుండు కూడా మొక్కుకున్నాము, అందుకని గుండు కూడా చేయించేసి ఇంక వెంటనే అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. సండే కదా కొంచెం రష్గానే ఉంది, కానీ దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఇంకా అమ్మవారి దర్శనం అయిన వెంటనే మేము టెంట్ తీసుకున్నాము, రెంట్ 1300 అది. సో అక్కడికి వెళ్ళి ఇంక వెంటనే కుకింగ్ స్టార్ట్ చేసేసాము. టోటల్ మేము 30 మెంబర్స్కి చెప్పాము, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కే. కానీ ఫుడ్ మాత్రం 100 మెంబర్స్కి వండాము. ఎందుకు 100 మెంబర్స్కి వండాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, సో మిస్ కాకుండా చూడండి. ఫైనల్గా ఫుడ్ అయితే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ పెట్టేసి అందరికీ పెట్టిన టైంకి ఆల్మోస్ట్ 3 అయిపోయింది. 3కి అప్పుడు మేము తినేసి మొత్తం అన్నీ సర్దుకొని ఇంటికైతే బయలుదేరి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.